రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందని నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ కార్పొరేషన్లోని 32వ డివిజన్లో ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. మహిళా సంఘాల ద్వారా పావలా వడ్డీ రుణాలను అందజేస్తుందని తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు పోతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆదర్శంగా నిలవాలని సూచించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను మరింత అభివృద్ధి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటికే కార్పొరేషన్లో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ను ఇతర కార్పొరేషన్లకు ఆదర్శంగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. అన్ని డివిజన్లలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాలు, ఇందిరమ్మ చీరలను అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, డివిజన్లోని ప్రముఖ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు మన ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికి, అర్హులైన అందరికీ కూడా వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వడం జరుగుతుంది. మన వార్డు ఆఫీసరు ఆర్పీల దగ్గర ఇంకా 3-4 డేస్ కూడా అవైలబుల్ ఉంటారు. మీకు ఈ రోజు రాని వారు రేపు ఎల్లుండి కూడా తీసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి అందుతుంది. అట్లాగే మన సమభావన సంఘాలను ఇంకా అభివృద్ధి చేసుకోవాలని, సంఘాలను పెంచుకొని మీరు సంఘాల ద్వారా వచ్చిన వడ్డీ లేని రుణాలను ఉపయోగించుకొని మీరు ఒక యూనిటీగా ఏర్పడి ఏదైనా వ్యాపారం చేసుకుంటే మీరే కాకుండా ఇంకో 10 మందికి ఉపాధి కల్పించిన వారు అవుతారు. మెయిన్ సంఘాలని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మన ఈ డివిజన్లో 32వ డివిజన్లో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. పైకి రాకిల్స్ కాలనీలో ఎక్కడే లేని విధంగా మెయిన్ మన నల్గొండలోనే రాకిల్స్ కాలనీ అంటేనే అక్కడ డెవలప్ అయింది. అట్లాగే ఎక్కడైనా పెండింగ్ ఉన్న పనులను కూడా పూర్తి చేసుకుంటానని, మీకు ఎలాంటి సమస్య ఉన్నా మా ఇంటి దగ్గరకు వచ్చి మేము అవైలబుల్ ఉంటాము, మాకు తెలియజేస్తే మేము వెంటనే స్పందిస్తామని కోరుకుంటూ 18 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి 100 మందికి మన వాళ్ళ చీరలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే సమూహ సంఘాల చేరి ఈ సంఘానికి కావాల్సిన లోన్లు, ఎందుకంటే మీరు అడగకపోతే మీరు చేయలేము. ఎంతమంది 18 సంఘాలు ఉండండి, ఫస్ట్ కౌంటర్ 18 పోయి 12కో 10కో వచ్చినాయి. మీరందరికీ ఒకటే చెప్తున్నా, దానివల్ల లబ్ధి ఉంది, లోన్స్ వస్తాయి. ఆ లోన్స్ ఏమి మా చేతులు ఉంటాయి. మీరందరూ కలిసి ఏదైతే సంఘాలు ఉన్నాయో యాక్టివ్ చేసుకొని 12 సంఘాలకు లోన్లు వస్తాయి. పెట్రోల్ బంకులు ఇస్తున్నారు, బస్సులు ఇస్తారు, ఎలక్ట్రికల్ బస్సులు కూడా మీకు లోన్ ఇస్తారు, మీకు నెల డబ్బులు పడతాయి. కానీ మీరు ఇంటికి వచ్చి అయితే ఎవరు చేయలేరు, మీరు వచ్చి వెంబడి చేయించుకోవాలి. ఎందుకంటే రోడ్లు అయిపోయినాయి మన దాదాపు, మన దగ్గర లైట్లు, రోడ్లు, నీళ్ళ ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు. కావాలంటే మీకు లోన్లు ఉన్నాయి, సంభవ సంఘాలు ఇవి. మీకు ఏమైనా పనులు ఉంటే ఎప్పుడైనా, ఇంకేమైనా మున్సిపాలిటీ పనులు ఉంటే ఎప్పుడైనా చెప్పాలి. ఇదివరకు మేము తిరిగి చూసుకునేది, మేము తిరగదలుచుకోలేదు. ఎందుకంటే మీరు చెప్తే మీ సమస్య మాకు తెలపాలి. మీ సమస్య తెలియకుండా నేనే చేస్తే అది దానికి పేరు లేకుండా పోయింది. రెండోది, మీ వార్డులలో మిగిలిపోయిన చిన్న దాదాపు 90% మనకు అక్కడ దాకా శివాలయం దాకా లైటింగ్, వాకింగ్ అన్నీ అయిపోయినాయి. మీకు ఇంకా దగ్గర ఉన్న రోడ్డు కూడా అయిపోతుంది. ఇప్పుడున్న సాయి ఫంక్షన్ రోడ్డు కూడా పెద్దగా ఈ వారం రోజుల ఎండాకాలం అయిపోయి వేసేశ్వర అవతలికి ఈ మహిళా శక్తి ద్వారా మీకు ఏదో పథకాలు ఉన్నాయో అన్ని పథకాలకు వర్తిస్తాం. మీ అందరూ కూడా గ్రూప్స్ మళ్ళీ ఫామ్ చేసుకొని ఒక్క గ్రూపు 10-15 లక్షలు లోన్ ఇస్తున్నాము మహిళలకు. మీరు మన వార్డు ఏంటంటే అంతా చదువుకుంటున్నారని ఎవరు వెనుకబడి ఎవరు రావట్లేదు. గ్రూప్ అందరు గ్రూప్ మీటింగ్ పెట్టుకొని వార్డ్ ఆఫీసర్ నెంబర్ తీసుకోండి, మాకు చెప్తారు. మీ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే మీ అందరికీ మాకు ఏమైనా సమస్యలు నాకు ఎవరైనా చెప్పాలి. మేము దొరకకుండా మా ఇంట్లో చిట్టి రాసిపోయినా మేము రివర్స్ ఫోన్ చేస్తాం, మెసేజ్ పెట్టినా రివర్స్ ఫోన్ చేస్తాం. నాకు ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నల్గొండ నగరంలోని 41వ వార్డులో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి అర్హులైన మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.
మహిళల సంక్షేమం కోసం చేపడుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వారికి ఆర్థికంగా, సామాజికంగా తోడ్పాటునిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు కార్పొరేటర్ వేణుగోపాల్ రెడ్డితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, ఆర్పీ ఆరాల జానకమ్మ, వార్డ్ ఆఫీసర్, ఎస్ఎల్ఎఫ్ అధ్యక్షురాలు ఉద్దగిరి కల్పన, అంగన్వాడీ టీచర్ పద్మావతి, బిఎల్ఓ గాయత్రి, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు ఇందిరా మహిళా శక్తి ద్వారా చీరల పంపిణీ జరుగుతుంది. 18 సంవత్సరాలు పైబడిన వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ అర్హులే అవుతారు. ఈ రోజు తీసుకోలేని వారు రేపు ఎల్లుండి కూడా మీకు చీరల పంపిణీ జరుగుతుంది. ఆర్పీల దగ్గర, వార్డ్ ఆఫీసర్ దగ్గర ఈ రోజు రాలేదనకుండా రేపు ఎల్లుండి కూడా మీరు తీసుకోవచ్చు. అట్లాగే మహిళా సంఘాలని కూడా ఏర్పాటు చేసుకొని మహిళా సంఘం ద్వారా వడ్డీ లేని రుణాలు కూడా వస్తున్నాయి కాబట్టి మహిళా సంఘాలను ఇంకా పెంపొందించుకోవాలని, ఆ వడ్డీ లేని రుణాలను తీసుకొని మీరు స్వయం శక్తితో పైకి రావాలని, ఏదైనా ఉపాధి పొందడం కోసము ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చు. కుట్టు మిషన్లు అయినా, బ్యూటిషియన్ కోర్సులు అది నేర్చుకొని వాటిని కూడా పెట్టుకోవడం వల్ల మీరు సంపాదించుకోగలుగుతారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండని అభివృద్ధి పథంలో దూసుకుపోవడం కోసం ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఇప్పటికే చాలా కార్యక్రమాలు చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే, రోడ్లు అయితే చాలా కార్యక్రమాలు చేశారు. అట్లాగే పేద విద్యార్థుల కోసం బొట్టుగూడ స్కూల్ని కూడా 10 కోట్లతోనే ఏర్పాటు చేసి పేద విద్యార్థులను అక్కడ ఎక్కడ లేని టెక్నాలజీ, కార్పొరేట్ స్కూల్లో లేని విధంగా అక్కడ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీతోని క్లాస్ రూమ్స్ ని ఏర్పాటు చేసి విద్యను అందిస్తున్నారు. అట్లాగే గవర్నమెంట్ కాలేజీలో కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా గవర్నమెంట్ కాలేజ్ ని కూడా ఎంతో పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారు. హాస్పిటల్స్ ని, మెడికల్ కాలేజీని కూడా పూర్తి చేశారు. హాస్పిటల్లో కూడా పేదలకు వైద్య సహాయం అందడం కోసం చాలా ఇంక్యుబేటర్ ప్రత్యేక పరికరాలతోని బయటికి వెళ్తే వేలల్లో అవుతుంది. అలాంటిది లేకుండా, ఖర్చు లేకుండా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటే ఫ్రీగా వైద్యం పొందవచ్చు. ఇంకా ముందు కూడా వారి సహాయ సహకారాలతో మన నల్గొండని ఎంతో అభివృద్ధి పదంలో దూసుకెళ్తారని కోరుకుంటూ వారు ప్రత్యేక నిధులతో ఇంకా స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తారు. ఏమైనా పెండింగ్ పనులు ఉన్నా కూడా ఇక ఒక 1 year లో మిగతాయి కూడా పూర్తి చేసుకుంటామని కోరుకుంటున్నాను. ఇందిరమ్మ మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా డివిజన్లో శ్రీనివాస్ కాలనీలో మహిళలకు చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు, మా కాలనీ పెద్దలు అందరూ విచ్చేసి విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలోనే మన వార్డులోనే నల్గొండ పట్టణంలోనే అత్యధికంగా ఇప్పటికీ 12 ఇళ్లను మంజూరు చేయించడం జరిగింది. ఇంకా జాగాలుండి ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశం ఉన్న వారికి త్వరలో కొంతమందికి ఇంకా శాంక్షన్ చేయించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాము. పట్టణంలో ఎక్కడ లేని విధంగా మా వార్డును ముందంజలో అన్ని కార్యక్రమాల్లో, డెవలపింగ్లో కానీ, సంక్షేమ కార్యక్రమాలు కానీ ముందంజలో ఉంచుతున్నాము. కాలనీలో కూడా ప్రజలందరూ మా వెంట ఉండి ప్రతిసారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నందుకు వారికి ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటూ ఏ సమస్యలున్నా వెంటనే పరిష్కరించడానికి సర్వ విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. త్వరలో పింఛన్లు కూడా అర్హులైన వారికి శాంక్షన్ చేయించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదములు. మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి చేయూతనిస్తూ ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డులు కానీ, దాంతోపాటు ఇప్పుడు ఇచ్చే మన శారీస్ విషయంలో కానీ చాలా అందరికీ తోడుగా ఉండి నడిపిస్తున్నారు. దాంతోపాటు ఇంకా చాలామంది ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు కూడా జాగా ఉన్నట్లయితే మన కార్పొరేటర్ గారు వారికి ఇల్లు రావడానికి సదవిధాల ప్రయత్నం చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయాలనే కోరుకుంటున్నారు. దాంతోపాటు మన శ్రీనివాస్ నగర్ కాలనీలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కూడా కార్పొరేటర్ గారు దగ్గర ఉండి ప్రతి విషయంలో ఎవరెవరికి ఏం కావాలో దగ్గరికి వెళ్ళి కనుక్కొని వారి అక్కర్లను తీరుస్తూ చాలా సహాయం చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే నల్గొండ నగరపాలక సంస్థ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గురువారం 48వ డివిజన్లోని నాగార్జున కాలనీలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ యామ కవిత దయాకర్ పాల్గొని చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలకు కానుకగా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు చీరల పంపిణీ జరుగుతుందని చెప్పారు. 48వ డివిజన్లో 3 రోజుల పాటు ఈ చీరల పంపిణీ జరుగుతుందని, డివిజన్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ స్వప్న, అంగన్వాడీ టీచర్లు శ్రీలక్ష్మి, మంగమ్మ, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నిజంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం ప్రకారము ఈరోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు 48వ డివిజన్లో మొదలు పెట్టడం జరిగింది. నిజంగా ఎందుకంటే ఆడబిడ్డలకు కానుకగా ఇవ్వాలని మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలన్న సదుద్దేశంతో ఈరోజు రేషన్ కార్డులో ఉన్నవారికి 18 ఏళ్ళు నిండిన మహిళలకి ఈ చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలను కూడా మన తెలంగాణ గవర్నమెంట్ మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని కూడా తీసుకొచ్చింది. దానివల్ల కూడా ఎంతోమంది ఉపాధి అది వాళ్ళ వ్యాపార అభివృద్ధి కూడా ఉపయోగపడుతుంది ఆ మహాలక్ష్మి పథకం కూడా. అంతేకాకుండా మన 48వ డివిజన్కి సుమారు 1200 చీరలు వచ్చినాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ చీరలు అందుతాయి. కాబట్టి ఎవరు 3 రోజులు ఇస్తారు.